శివాలయంలోకి పాము వచ్చి శివలింగాన్ని చుట్టుకోవడం, మూగ జీవాలు ఆలయంలోకి వచ్చి ప్రదక్షిణలు చేయడం, దేవుళ్లను పూజించడం వంటివి చూస్తూనే ఉంటాం. ఇందుకు సంబంధించిన అరుదైన వీడియోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా ఇలాంటి సన్నివేశానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి ఒక్కరోజు ముందు ఈ వీడియో నెట్టింట్లో భక్తుల మనసులను కొల్లగొడుతోంది. గాయంతో బాధపడుతున్న ఓ కోతి పూజగదిలోకి వచ్చి పూజ చేస్తున్న భక్తురాల్ని తన 2 చేతులతో హత్తుకుంది. హృదయాన్ని ద్రవింపచేస్తున్న ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూజ గదిలో ఓ మహిళా భక్తురాలు శ్రీరాముణ్ణి పూజిస్తోంది. ఇంతలో కాలికి గాయంతో బాధపడుతున్న ఓ కోతి పూజ గదిలోకి వచ్చింది. ఒంటి కాలితో కుంటుకుంటూ వచ్చిన ఆ కోతి దేవుళ్లకు పూజ చేస్తున్న భక్తురాలి వద్దకు వచ్చి దీనంగా కూర్చుంది. ఆ తర్వాత భక్తురాలి ఒడిలో కూర్చుంది. ఆమె ముఖాన్ని చూస్తూ తన 2 చేతులతో ఎంతో ఆప్యాయతగా ఆమెను హత్తుకుంది. దీంతో కోతిని చేరదీసిన భక్తురాలు దానిని తన చేతితో నిమురుతూ శ్రీ ఆంజనేయ స్తోత్రాలను జపించింది. ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ అయింది. వీడియో చూసిన నెటిజన్లు తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ కామెంట్ చేస్తున్నారు. ఆ భక్తురాలికి నిజంగా దేవుడి ఆశీర్వాదం లభించినట్లయిందని కొందరు కామెంట్ చేస్తున్నారు.